ఈరోజు సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకు, దేవుని యొక్క కృపను చెల్లించుటకు దేవుడు యొక్క చక్కని అవసరాన్ని దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. దేవుడు మనల్ని కూడా అతి అధికముగా దీవించునుగాక. మనం దేవుని యొక్క వాక్యములో నుంచి గత రోజుల్లో యోనాతాన్ జీవితం గురించే చదువుకొని వచ్చుచూ ఉన్నది. మీ అందరికీ యోనాతాన్ గురించి చెప్తున్న విషయాలు మీకు ఆత్మీయతలో ఎదుగుదల దయచేస్తున్నదని ఆశించుచున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం గత రోజుల్లో యోనాతాన్ గురించి నేర్చుకున్నది, యోనాతాన్ ఒక ఆత్మీకుడు. ఆయన ఆత్మీయతలో చేసిన సత్క్రియలలో లేకపోతే ఆత్మీయతలో ఉండి ఆత్మీకుడిగా ఉండి దావీదుని ఏం చేశాడు, బలపరుచుకుంటూ వచ్చాడు. అందుకే నిన్న మనం చూసుకున్నది యోనాతాను సత్యవంతుడు, సత్యముతో జీవించినవాడు. సత్యాన్ని నిజాయితీ పరంగా ఏం చేయడానికి, రుజువుపరచడానికి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలు మనం ఏం చెయ్యాలి, సత్యములో జీవించే వారై ఉండి తీరాలి. సత్యము మనల్ని ఏం చెయ్యాలి, స్థాపించి తీరాలి. మన నిలకడ దేంట్లో ఆధారపడి ఉండాలి, మనం విశ్వసించిన సత్యం పైన ఆధారమై ఉండదు. అందుకే నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యము సత్యముతో కృపతో నిండి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమనే ఏర్పరిచిన ఆత్మ వచ్చున్నదని, యేసుక్రీస్తు వారు సత్యములో స్థాపించబడిన వారని, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చు. చివరికి నేను ఒక మాట చెప్పి ఆపాను, సత్యములో ఉన్న ఆత్మ కలిగి జీవించాలి, అంతేగాని భ్రమపరిచే ఆత్మలో ఏం చేయకూడదు, జీవించకూడదు. ఈ కాలంలో అధిక శాతం మంది ప్రజలు ఏమైపోతున్నారు, నిజాయితీగా ఉండకుండా ప్రజలను భ్రమపరిచేటట్టుగా ఆత్మీయతలోనే, బయట విషయాలు వదలండి, మనకు అక్కర్లే, ఆత్మీక గోళములో ఆత్మీక సమూహములో ఏం చేస్తున్నారు చెప్పలే, ఆత్మ కలిగే సత్యములో ఉండి తీరకుండా ఏం చేయించున్న భ్రమపరిచే ఆత్మలో సంఘాన్ని సమూహాన్ని ఏం చేస్తున్నారు, మార్పించేస్తున్నారు. అందుకే ఈ కాలంలో మనం ఏమవ్వాలి, యోనాతాను లాంటి ఆత్మీకుడై తీరాలి. సత్యములో మన స్థాపనమై ఉండాలి, సత్యములో స్థిరత్వం కలిగేటట్టుగా ఉండాలి. అందుకే మన ప్రార్థన ఏమై ఉండాలి, దేవా నన్నేం చెయ్యము, సత్యము వంక నడిపించుము దేవా, నిజాయితీ కలిగిన వెలుగులో నన్ను స్థిరపరచుము దేవా, సత్యములో ఆధారపడి జీవించుటకు నన్ను సహాయపరచుము దేవా అని కోరుకుంటూ వెళ్ళి తీరాలి. అందుకే యేసయ్య తన జీవిత కాలములో సత్యముల కొరకు నిలబడిన కారణముగా 4 పక్కల నుంచి ఆయనకేం కలిగింది, వేదనాకరమైన పరిస్థితులే, కానీ ఆయన సత్యము కొరకు నిలబడి తీరారు. మనం కూడా మన ఆత్మిక జీవితములో యోనాతానులాగా సత్యము కొరకు నిలబడి తీరాలి. ఆ సత్యం మనల్ని ఏం చేయగలుగుతుంది, ఇప్పుడు మనకి పరిస్థితి అనుకూలం కాకపోయినా దేవుడు ఖచ్చితంగా అనుకూల పరిచే స్థితిగతులు మన జీవితంలో తీసుకొస్తారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము దాని 12వ వచనం చెప్తున్న ఒక మాట మనం ఆలకించుకుందాం. అక్కడ చెప్తున్నది, అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు యెహోవాయే నా సాక్షి. ఏంటమ్మా, ఇవాళ అయినను ఎల్లుండైనను, తర్వాత చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో యోనాతాన్ చెప్తున్న ఒక పదం మీరు చూడాలి. యోనాతాన్ దావీదు చెప్తున్న ఒక పదం ఏంటి, నీకు నాకు మధ్యవర్తిగా ఎవరున్నారు, దేవుడై ఉన్నారు. దేవుడే ఏమై ఉన్నారు, సాక్ష్యమై ఉన్నారు, సాక్షిగా అయి ఉన్నారు. లేకపోతే ఒక రీతిగా యోనాతాను దావీదుతో ఏం చేస్తున్నారు తెలుసా, చేసిన ఉడంబడికను మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తున్నారు, జ్ఞాపకం చేయిస్తున్నారు, గుర్తు పెట్టేస్తున్నారు. అందుకే ఒక విషయం మనకి ఖచ్చితంగా తెలిసి తీరాలి, ఆత్మీకుల మధ్యవర్తి ఎవరు, దేవుడే అయి ఉన్నది. మన సాక్ష్యం ఎవరై ఉండాలి, దేవుడే మన సాక్ష్యం అయి ఉండాలి. మనకు అన్ని విషయములో మధ్యవర్తి దేవుడే. అదే ఉడంబడికలో ఉన్న ప్రత్యేకత. ఉన్నారా?
ఉడంబడిక చేస్తున్న ప్రతి దేవుని యొక్క బిడ్డకు మధ్యవర్తి ఎవరు? దేవుడే. అందుకే వివాహం చేసేటప్పుడు మేము చేస్తున్నాం, దేవునిని మధ్యవర్తిగా సాక్షిగా పెట్టుకుంటూ, లేకపోతే దేవుని యొక్క సంఘాన్ని సాక్షిగా నిలబెట్టుకుంటూ, లేకపోతే దేవదూతల సమూహాన్ని సాక్షిగా నిలబెట్టుకుంటూ వివాహ ప్రక్రియను ఏం చేస్తున్నారు? ఉడంబడికలోకి తీసుకెళ్లే విధానములోకి సేవకుడు ఏం చేస్తున్నారు? వాక్యాధారములో ఉన్న ఉడంబడిక వాచకములను తెలియపరిచి ఒక కుమారుని ఒక కుమార్తెని ఏం చేస్తున్నారు? వివాహం అన్న బంధములోకి ఏం చేస్తున్నారు? చేర్చుకుంటున్నారు. అప్పటి వరకు విడిగా ఉన్న కుమారుడు, అప్పటి వరకు విడిగా ఉన్న కుమార్తె ఇప్పుడు ఏమైపోయారు? ఉడంబడిక మాటను స్థిరపరిచి చెప్పిన తర్వాత, వారి మధ్యవర్తిలో దేవుడు సాక్షిగా దిగి వచ్చిన తర్వాత, వారు సంఘ సమక్షతలో ఉండి చెప్పిన ఉడంబడిక ప్రకారముగా, దేవదూతల సమక్షతలో చెప్పిన ఉడంబడిక పరిణామం చెప్పున వారికి మధ్యవర్తి ఎవరు? దేవుడే. ఉన్నారా? అదే రీతిగా రక్షణ పొందిన బిడ్డ కూడా ఏ రోజు దేవుడు యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తున్నారో ఆ రోజు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏంటిది? నేను బతికితే దేవుని కొరకు, సస్తే దేవుని కొరకే, అంతే తప్ప ఏ దేవునిని విడిచి నేనేం చెయ్యను, ఈ రక్షణ మార్గములో నుంచి నేను వెనక్కి వెళ్ళను, యేసయ్యే నా దేవుడు, నా ప్రభువు, నా సర్వస్వము అని ఉడంబడిక మాటను చెప్పి రక్షణ అన్న విధానములోకి, కొత్తగా జన్మించే ఒక విధానములోకి మనం ఏం చేస్తున్నాం? చేరుకుంటున్నాం. ఓకేనా? అలాగైతే వివాహ ఉడంబడికలో కూడా మధ్యవర్తి దేవుడే, రక్షణ ఉడంబడికలో కూడా మధ్యవర్తి ఎవరు? దేవుడే, ఇంకెవ్వరు గారు. ఉన్నారా? దీనిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చెయ్యించడానికే ఆరాధన అంటూ ఉన్నది దేవుడు ఏర్పరిచింది. చాలా మందికి ఒక సందేహం ఉంది, ఎందుకు రక్షణ పొందిన తర్వాత వారం వారం చర్చికి వెళ్ళాలి, ఆరాధనగా పిలిచినప్పుడు ఎందుకు మేము వెళ్ళాలి, రక్షణ పొందేసాం కదా దీంతో చాలు కదా అని చాలామంది అనుకుంటున్నారు కదా. మీరు కూడా కొందరు అనుకుంటున్నారు కదా. ఊరేం చెప్పలే, మీరు కూడా ఇలాగే కొన్నిసార్లు అనుకున్నారు కదా, ఎందుకు ఒకసారి రక్షణ పొందాను కదా, బాప్తిజం పొందాను కదా, ఆత్మాభిషేకం పొందాను కదా, నేను మళ్ళీ సంఘానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఆరాధన చేయాల్సిన అవసరం ఏంటి, ఒకసారి రక్షణ పొందితే చాలు కదా, దేవుడు మన కొరకు ఒకసారిగా చనిపోయారు కదా, దానిని నేను విశ్వసిస్తున్నాను కదా, దానిని నేను నమ్ముకుంటున్నాను కదా, ఇక నేను వారం వారము చర్చికి వెళ్ళడం, ఆరాధన ఇవన్నీ నాకు అవసరమా అని కొందరికి సందేహం ఉంది. ఆ సందేహం నెరవేర్చడానికి నేను చెప్పేది, దేవుని మధ్యవర్తిగా ఉంచి మనం సాక్ష్యం చెప్పి తీరి ఉన్నాము. ఆ సాక్ష్యాన్ని మరలా 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 జ్ఞాపకం చేయించడానికే దేవుడు ఆరాధన అన్న విధానాన్ని ఏర్పాటు చేసి సంఘములో స్థాపించింది. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు, సంఘముగా కూడి వచ్చినప్పుడు మనము ఏం మాట్లాడట్లేదు, కష్ట సుఖాలు మాట్లాడలే, ఏం మాట్లాడుతున్నాం? దేవుని యొక్క వాక్యాలు మాట్లాడుతున్నాం. లేకపోతే ఇంతకు ముందు మనం దేవునితో ఉడంబడిక చేసిన మాటలు మనల్ని ఏం చేస్తున్నది? మరలా ఆత్మపూర్ణతతో ఉన్న సేవకులు దానిని మరలా తెలియపరుచుకుంటూ మనల్ని ఏం చేస్తున్నారో తెలుసా? గతించిన కొన్ని కాలం క్రితము మనం ఏం చేసాం? వివాహమన్న నిబంధనను చేశాము. వివాహమన్న మా మాటను మనం ఏం చేశాము? దేవునిని మధ్యవర్తిగా ఉండి చేశాము. దానిని మేము నెరవేరుస్తున్నాము, ఇక కూడా నెరవేర్చి తీరుతామని వివాహం చేసి ఉడంబడిక చేసిన వారు ఆ విషయములో ఏమై తీరుతారు? మరలా స్థాపించబడి తీరుతారు. అదే కొత్తగా రక్షణ పొందిన దేవుని బిడ్డ అయితే దేవుని యొక్క వాక్యం విని మరలా వారి రక్షణను ఏం చేస్తున్నారు? స్థిరపరిచేటట్టుగాను, ఉడంబడికను మళ్ళీ జ్ఞాపకం చేసేటట్టుగా మనల్ని ఏం చేసే ఒక విధానము, తిరిగి జ్ఞాపకం చేసి ప్రోత్సహించే ఒక విధానమే ఆరాధన. అప్పుడు ఆరాధన ఎగ్గొడితే ఏమవుతుంది? ఎవరు చెప్పలే. ఆరాధనకి వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది? ఆ రోజు, ఆ వారము, ఆ ఫలానా తారీఖున ఏ మాటను దేవుని యొక్క సేవకుడు ఆత్మపూర్ణతతో బయలుపరిచి చెప్తున్నారో దానిని అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా మనం వెనక్కైపోయే
తీర్మానం తీసుకొచ్చే విధానం కావచ్చు. అర్థమైందా? మీకు అది ఎంతవరకు అనిపించిందో లేదో నాకు తెలియదు. ప్రతి వారం ఆరాధనకి వెళ్ళి ఒక్క వారం ఆరాధనకి వెళ్ళకపోతే ఎలాగుంటుంది? కొందరికి ఏ బాధ లేదు, ఏ హాని లేదు. ఆచ్చా. కానీ కొందరి మనస్తత్వంలో ఏముంటుంది? అయ్యో ఒక్కరోజు నేనేం చేసేసాను, వెళ్ళకుండా ఉండిపోయాను, ఎంత భారం. దానిని మళ్ళీ సులువు పరుచుకోవడానికి ఎన్ని ఆరాధనలో పాలు పంచుకుంటే కదా ఆ ఒక్క రోజుని మళ్ళీ తిరిగి స్థాపించేది. అంటే దాని అర్థం ఒకరోజు అన్నం తినకుండా మరుసటి రోజు ఈ రోజుటిది రేపటికి ఒకేసారి కలిపి తింటారు కదా, ఆ ఉద్రేకత అది కొందరికి లేదు. అర్థమైందా? అందుకే దావీదు ఇక్కడ యోనాతాను దావీదుని ఏం చేస్తున్నారు తెలుసా? చేసిన ఉడంబడికను మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తున్నారు? తిరిగి జ్ఞాపకం చేసి చెప్తున్నారు, నాయనా నీకు నాకు మధ్యవర్తి సాక్ష్యం చెప్పేది ఎవరు? దేవుడే. మనుషులు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, సేవకుడు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఆత్మికులు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. నా సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత ఎవరు? మధ్యవర్తి అయిన సాక్షాత్ దేవుడే. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు దేవునిని అడ్డం పెట్టుకొని ఏ ఎగటాల పని. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నది, దేవుని యొక్క నామము వ్యర్థముగా ఏం చేయకూడదు. దేవుని యొక్క నామము వ్యర్థముగా బండి మీద రాసేస్తారు, ఏసి రక్తం జయం అని రాసేస్తారు. కానీ ఆ బండి ఎక్కడుంటుంది? బండి మీద రాసి ఉంటుంది యేసు రక్తం జయం, యేసయ్య రక్షకుడు. కానీ బండి ఎక్కడుంటుంది? బట్టి కాడ. హల్లెలూయా. తర్వాత చెప్పే డైలాగ్, అయ్యగారు బట్టి కాడ కూడా సువార్త చేస్తుంది అయ్యగారు బండి. హలో ఉన్నారా? చాలామంది మాకు అడిగారు, ఏమయ్య గారు మీ బండి మీద వాక్యాలు ఏమీ రాయట్లేదు. నేను అన్నాను, నా వాక్యాలు నా గుండె మీద రాసుంది, నా బండి మీద రాసేసి చులకపరిచే స్థితి నాకు అక్కర్లే. నేను పరిజ్ఞానం చెందినవాడిని, నా బండి మీద రాసేసి చదివే అంత ఇది అక్కర్లే. నన్ను చూసుకుంటూ నా లోపల ఉన్న వాక్యం చదివితే చాలు. అవును కదా? ఏదో ఒక శాస్త్రములో ఒకడు ఎంత ప్రేమిస్తున్నావు నాయనా అంటే గుండె చింపేసి చూపించాడు. అలాగే మాది కూడా, నా గుండె కూడా చింపి తీస్తే లోన ఏముంటుంది? ఆత్మశక్తితో రాయబడిన వాక్యాలు ఏమై ఉంటుంది? రాయబడి ఉంటుంది. అందుకే కదా కొందరు మమ్మల్ని గాయపరిచేది. ఎందుకంటే నా లోపల వాక్యమే ఉందా ఇంకేదా ఉందా తెలియడానికి వాళ్ళు నన్ను ఏం చేసేది? అప్పుడు గాయపరచడం మంచిదా కాదా? గాయపరచడం మంచిదే, కానీ దానిని పరిహారపరిచి స్వస్థపరిచి నయపరిచే బాధ్యత దేవునిది. కారణం ఏంటి? నీకు నాకు మధ్యవర్తిగా సాక్షిగా నిలబడింది ఎవరు? దేవుడు. అందుకే వివాహ ప్రక్రియలోకి ఎక్కుతున్న కుర్రలు లేకపోతే వివాహం చేసుకున్న దేవుని యొక్క బిడ్డలకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకమై ఉండాలి. కొన్నిసార్లు నీ భర్త చేసిన పద్ధతి నీకు ఇష్టం కావచ్చేమో, నీ భార్య చేస్తున్న పనులు నీకు నచ్చకపోవచ్చేమో. అప్పుడు మనసులో నీకు అనిపిస్తుంది, ఈయననేం చేసేద్దామని, ఇడ్చెట్టేద్దాం, వదిలేద్దాం, వేరే ఒకరిని తెచ్చుకుందాం అని మనసులో ప్రేరేపణ వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు గుర్తుకు రావాలి? సాక్ష్యం ఇచ్చిన దేవుడు గుర్తుకు రావాలి. దేవుడు కానీ గుర్తుకొస్తే వివాహ నిషేధములోకి వెళ్ళడానికి మనసేం చెయ్యదు. ఈ కాలంలో దేవుని బిడ్డలే కొందరు ఉన్నారు, ఒక పెళ్లితో సెట్ అవ్వరు, 100 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏనాడు సెట్ కారు. దేవుని యొక్క వశంలో కూడా ఏ దీవెనలు అనుభవించలేరు. ఉన్నారా? వివాహం ఒక్కసారే చేసేది. వివాహం చేసింది వాక్యాధార ప్రకారంగా అయితే ఏం చేసేది? ఒక్కసారి వివాహం చేసేది. అయితే భార్య కానీ భర్త కానీ చనిపోతే ఆ మనిషి మరలా ఏం చేసుకోవచ్చు? బతుకుండగా ఈమెను అక్కడికి వదిలేసి బట్టలు కొనుక్కునేటట్టుగా ఇంకో బట్టలను తెచ్చుకోకూడదు. ప్రైజ్లో ఎవరు చెప్పట్లే. అప్పుడు మీరు నాకు అంటారు, అయ్యగారు మోషే యొక్క వ్యవస్థలో అలాగే కదా చెప్తున్నది, యేసయ్య దగ్గరికి కూడా ప్రజలు వచ్చి ఇలాగే కదా దమాయించారు. అవును కదా? యేసయ్యనే గొంతు పిసుకోవడానికి వస్తే మరి యేసయ్య ఏం చేస్తారు?
ఎవరు చెప్పలే. నిన్ను గొంతు పిసికెత్తే నువ్వేం చెప్తా, బాబు నీది ఒప్పుకున్నాను నాయన అని ఒప్పుకునేటట్టుగా ఒప్పుకుంటారు. అలాగని చెప్పి అది ఒక ఇదేంగా లైసెన్స్గా తీసుకోకూడదు. ఉన్నారా నాతో కలిసి? అందుకే నేను చెప్తున్నా, వివాహ బంధములో ఉన్నవారు వారికి ఎల్లప్పుడూ గుర్తుండి తీరాలి. మేము ప్రమాణం తీసుకున్నది, మేము ఉడంబడిక చేసుకున్నది ఎవరి మధ్యవర్తిలో? ఇది ఎప్పుడు నీకేమై ఉండాలి, గుర్తొస్తూనే ఉండాలి. ఇది ఎప్పుడు నిన్నేం చేయకూడదు, మర్చిపోయే తత్వం తీసుకురాకూడదు. కొందరు మర్చిపోతున్నారు. అవునా? ఉన్నారా లేదా? అందుకే బైబిల్ ఎబ్రీ పత్రికలో చెప్తున్నది ఏంటో తెలుసా? వివాహం అన్ని విషయములో ఏమైనది? ఘనమైనది, ప్రాధాన్యత చెందినది, విలువైనది. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఎబ్రీ పత్రికలో చెప్తున్న 13:10 అనుకుంటా, తీయక్కర్లే, చెప్పేసి వెళ్ళిపోతాను. వివాహం అన్న ప్రక్రియ అన్ని విషయంలో ఏం చెందినది? ఘనత చెందినది. ఏ వివాహం అండి? ఏ వివాహం ఘనత చెందింది? వాక్యాధారముగా ఉన్న వివాహం, లేకపోతే దేవుని మధ్యవర్తిగా ఉంచి దేవుడు సాక్షిగా ఉన్న వివాహమే ఏమవుతున్నది? అలాగా నీవు వివాహం చేస్తేనే నీ వివాహం ఘనత చెందింది. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. నువ్వు ఎలా వివాహం చేసావు నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తున్న వివాహం ఎటువంటిది? దేవునిని మధ్యవర్తిగా ఉంచి, సంఘ సభ్యులను మధ్యవర్తిగా ఉంచి, దేవదూతల సమూహాన్ని మధ్యవర్తిగా ఉంచి ఉడంబడికను పలుకుచున్నదే ఘనత చెందిన వివాహం. మిగతా వివాహం అన్ని యాక్టింగే. మిగతా వివాహం అన్ని యాక్టింగే. వాటికి ఏం కావాలి? ఉంగరాలు, పువ్వులు, దండలు, గిండలు, ఉండలు, ఇవన్నీ కావాలి. రోజులో చెప్పలే. అందుకే నీ వివాహం, నీవు చేసుకున్న వివాహం ఘనత ఏరిన వివాహమో కాదో నీ మనసాక్షికి నీవే అడిగి దేవునితో తేల్చుకో. నాకు దాంతో సంబంధం లేదు. ఉన్నారా? మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు చేసుకున్న వివాహము దేవునిని మధ్యవర్తిగా, సంఘాన్ని మధ్యవర్తిగా పెట్టి ఆ దేవదూతల సమక్షతలో తీసుకున్న తీర్మాన విధానమేనా అన్నా కాదా, లేకపోతే అది ఘనత చెందే విధానం ఉన్నదా కాదా, నీవే ఏం చేసుకోవాలి? ఈరోజు రాత్రి వేళ నిర్ణయించుకొని దేవునితో దానిని ఏం చేసుకో, లెక్క తీర్చేసుకో. అలాగ చేసిన వివాహాలే ఘనత చెందిన వివాహం, ప్రాధాన్యత చెందిన వివాహం, దేవుడు అంగీకరించిన రీతి కలిగిన వివాహం. ఉన్నారా? అలాంటి వివాహములో మధ్యవర్తి ఎవరు? ఖచ్చితంగా దేవుడే. అదే రీతిగా దేవునిని ఆస్పదించుకొని, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం పెట్టుకొని, రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, బాప్తీసం పొందుకొని, పరిశుద్ధ జీవిత జీవించిన ఒక దేవుని బిడ్డకు కూడా మధ్యవర్తిగా ఉన్న సాక్షి ఎవరు? అలాగైతే సంఘములోకి వచ్చి కొద్దిగా గట్టిగా మాట్లాడినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి మధ్యవర్తి ఎవరు అన్నది. ఆత్మీకులుగా ఉండి అడ్డదిడ్డంగా ఉన్న పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా గుర్తుండాలి ఎవరు మధ్యవర్తి అని. మనం అన్నిట వేరే ఒక మాట చెప్తాం, ఏంటి? ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడినా మా మధ్యలో ఉంటాయి. ఇద్దరు కూడితే మధ్యలో వచ్చిన వాడుక, ఇద్దరు కూడకపోయినా మధ్యలో వచ్చిన వాడే. అందరూ ఈ ఒక్క వాక్యాన్నే పట్టేసుకునేది. అంటే ప్రార్థనలో కూర్చుంటేనే దేవుడు అతను, మిగతా టైంలో అన్ని దేవుడు పడుకోవడానికి వెళ్తారు. చెప్పలే, ఇలాగే కదా చాలా మంది ఆ ప్రార్థనలు కూడా అలాగే కదా. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడినా అక్కడే దేవుడు ఉంటాడు, మిగతా టైం ఎక్కడుంటాడు నాకు తెలియదు. అరో ఎక్కడుంటాడు కదా, దేవుడు ఎక్కడే ఉన్నాడు. కానీ ఆ రాసిన సందర్భం దేనికి? ఒక సహోదరునితో ఉన్న అనుబంధములో ఉన్న వీటిని జ్ఞాపకం చేయడానికి. లేకపోతే తోటి సహోదరుడు ఒక్కడేమైపోయాడు, పోతే సంఘం వ్యతిరేకంగా, ఆత్మీకుల వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారిని మధ్యవర్తిగా దిద్దేది ఎవరు? సాక్షాత్తు దేవుడే. అప్పుడు ఆ సందర్భం అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఆత్మీకులే నీవు రక్షణ పొందితే నీలో దేవుడు
ఖచ్చితంగా ఉన్నా. నువ్వు ఇద్దరొచ్చి కూర్చున్నప్పుడు కాదు దేవుడు వచ్చేది. కొందరైతే డోలకు తబలా కొట్టేసి దేవుడిని మరి పిలిపించేస్తారు. దేవుడు నరకంలో ఉంటారా? ఉండరా? దేవుడు ప్రతి చోట్ల ఉంటారు, కానీ నరకం అన్న చోట్ల దేవునికి ఏముండదో తెలుసా? దేవుడి యొక్క మనసాక్షి అక్కడ, దేవుని యొక్క కృప అక్కడ పనిచేయదు. ఎందుకంటే దేవుడు ఆ నరకం అన్న పద్ధతిలో దేవుని యొక్క కృపను ఏం చెయ్యరు, వ్యాపింప చెయ్యరు. లేకపోతే కృపతో ఉన్న ఒక త్రోవను అక్కడికి తెరవరు. అందుకే కదా ధనవంతుడు లాజరు చచ్చిపోయినప్పుడు, ధనవంతుడు భూమిలో ఉండి చేసిన పిచ్చి కోతలన్నీ దేవుడు ఎక్కడ చూపించారు? అందుకే నీవు ఇప్పుడు ఎవరిని గాయపడుతున్నావో, వేదన పరుచుతున్నావో బాగా పరుచుకో. ఆ పరలోకానికి వెళ్ళావనుకో, అక్కడ కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి. నరకానికి వెళ్ళావనుకో, నీ లెక్క అక్కడ కూడా తేల్చి చెప్పాలి ఏమేం గాయాలు చేశావు. ఉన్నారా? దేవుడు మధ్యవర్తి అయితే, అందుకే కదా ధనవంతుడు లాజరు వారిద్దరి జీవితం మధ్యలో ఎవరు సాక్షిగా, దేవుడు సాక్షిగా ఉన్నది కాబట్టి లాజరు చనిపోయినా కూడా తన జీవితంలో దొరకలేని పదవినన్నిటినీ కూడా ఇవ్వాల్సిన ధనవంతుడిని దేవుడు ఏం చేశారో నరకములో గుచ్చి 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 చూపించి చెప్పారు. ఏమని? నువ్వు భూమిలో ఉన్నప్పుడు నీకన్నీ క్షేమాభివృద్ధి కలిగినవే, నీకన్నీ లాభం కనిపించదే, నీకన్నీ మేలు కనిపించిందే, నీకన్నీ మంచిగా ఉన్నిందే. కానీ లాజర్ని నీవు చూడు, ఆయనకి సదుపాయం ఏవి లేకపోయినా, ఆయనకి ఏవి కూడా మంచితనము లేకపోయినా నీవు ఆయన ఏం చేసి వాడివి, గాయపరచుచూండి వాడివి. అందుకే నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? వేతన పడుచున్న స్థలములో ఉన్నావు. కానీ లాజర్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సమాధానము, నెమ్మది, ఓదార్పు, ప్రోత్సాహం కల్పించిన దేవుని యొక్క సన్నిధిలో ఉండి అబ్రహాము రొమ్మును కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆనందం కల్పించాల్సిన వాడు ఆనందాన్ని కల్పించకుండా ఏం చేసుకున్నాడు? దేవునికి చెయ్యి దూరాన్ని పాటించిన చోటు నరకములు ఆయనకేమయ్యింది? ఉన్నారా? అందుకే యోనాతాను దావీదుతో చెప్తున్న మాట, నాయనా మనిద్దరికి మధ్యవర్తి సాక్షి ఎవరు? దేవుడే. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వివాహం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డ, నీ భార్య భర్త ఉడంబడిక మాటను తీసుకున్న ప్రతి మనిషికి మధ్యవర్తి ఎవరు? అది మర్చిపోకూడదు. అది ఎల్లప్పుడూ మన సాక్షిలో ఎల్లప్పుడూ అదేం చెయ్యాలి? గుర్తుపడి తీరాలి. అది గుర్తించడానికే దేవుడు ఏం చేశారు? సంఘాన్ని ఏర్పరిచింది, ఆరాధనను ఏర్పరిచింది, ఆత్మిక సమూహాన్ని ఏర్పరిచింది. వాక్య పరిచయం ఏం చేసే కారణమే అది. నరా? అందుకే యోనాతాన్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాయనా, నీకెన్ని కీడు జరిగినా, నీకెన్ని వేదన జరిగిన పరిస్థితి అయినా, నిన్ను ఎంత నాశనం జరిగిన దావీదు భయపడొద్దు. మనకి సాక్షిగా ఉన్నవాడు దేవుడే. ఆయన ఒక్కరోజు సాక్ష్యముతో, ఆధారముతో మన వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఒక్కొక్కరినిగా దేవుడు ఏం చేసుకుంటారు? పట్టుకునే రోజు వచ్చుచున్నది. ఆయన ఎవరైనా, కాపరి అయినా పర్వాలేదు, విశ్వాసి అయినా పర్వాలేదు, అన్యుడైనా పర్వాలేదు. నరా? అందుకే ఏం చెయ్యాలి? మనల్ని దానిని జ్ఞాపకం చేసి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ప్రియ దేవుని యొక్క బిడలారా, మన వివాహ జీవితములో ఎల్లప్పుడూ గుర్తుండి తీరాలి. ఏమని? ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని రీతి కలిగిన సమస్యలు, కుటుంబ సమస్యలోకి వచ్చినా, విడిపోవడానికి మనసు వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎవరు మన మధ్యవర్తి అని. అందుకే కదా కొన్ని కుటుంబాల్లో గొడవలు అవుతున్నప్పుడు ఎవరు వస్తారు? అయ్యగారు వస్తారు. అయ్యగారు వచ్చి ఇద్దరితో ఏం చేస్తారు? మాట్లాడి సెట్ చేసేది. అప్పుడు ఒక్కొక్కరు చెప్పే డైలాగ్, నాకు ఈడు వద్దండి అయ్యగారు, వీడితో నేను ఉండలేకపోతున్నాను, నాకు ఈయనొద్దు. దాని ఒక 2 వారాల క్రితం వీళ్ళు మాట్లాడే మాటలు విన్నాను. ఏవండి, చెప్పమ్మా, ఇలాగున్న మాటలు. ఇప్పుడు ఏవండి లేదు, ఈడు నాకొద్దు.
అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? బైబిల్ గ్రంథాన్ని తెరుస్తారు. బైబిల్ గ్రంథంలో నుంచి వివాహానికి ఉన్న ప్రాధాన్యత, వివాహ జీవితం ఎటువంటిది, ఎలాగే వివాహ జీవితాన్ని నడిపించాలి, ఈ ఉడంబడిక చేసిన దాంట్లో ఉన్న ప్రాధాన్యతనన్నీ ఒక్కొక్కటిగా లెక్కేసి, కొందరు ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ కూడా తీరు. కొందరు సేవకులు సలహాలు చెప్తారు. అమ్మ వదిలే, అమ్మ బాబు నువ్వు వదిలే నాయనా. సేవకులు చేసే పని నేను చెప్తున్నాను. రైతులో ఎవరు చెప్పలే, అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడే ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథం తీయాలి. బైబిల్ గ్రంథాన్ని తీసి వాళ్ళకి ఏం చేయాలి? వాక్యాల ఆధారంగా చూపించి తీరా. నాయనా మీరిద్దరూ ఉడంబడిక వాక్యాన్ని చెప్పుకున్నది ఎవరి సమక్షతలో? దేవుని యొక్క సమక్షతలో చెప్పుకున్నది, సంఘ సమక్షతలో, దేవదూతల సమక్షతలో. దేవుడే మీకు మధ్యవర్తి. అందుకే మీరు ఏం చేయకూడదు, విడిపోకూడదు. మీరిద్దరూ ఏం చేయాలి? తిరిగి మళ్ళీ ఏం చేయాలి? గమ్ము కలిసినట్టుగా అతికి తీరాలి. ఏర్పాటు కల్పించే పద్ధతి లేదు. అందుకే కదా కొంతమంది సంఘ బిడ్డలు సంఘాన్ని ఒడిచిలి వెళ్ళిపోవాలని ఆసక్తి చెందిన వాళ్ళు, వాక్యం గట్టిగా తగులుతుందని, వాక్య పరిచర్య చేసింది నచ్చట్లేదని, పాస్టర్ గారు చెప్తున్న విధానం నచ్చట్లేదని చెప్పి కొందరికి ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టం. కప్పల్లాగా తయారవుతున్నారు. సంఘంలో వచ్చినప్పుడు చేపలాగా ఉంటారు, బయటికి వెళ్తే కప్పే. అలాంటి వారిని సేవకులు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ఆధారం చూపించుకుంటూ వారిని ఏం చేస్తున్నారు? మరలా స్థిరపరిచే సంఘములో చేర్చుకు తీస్తున్నారు. కొందరు చేర్చుకున్న వారు ఏం చేస్తున్నారు? జంప్ అయిపోతున్నారు. జంప్ అయిపోయిన దానిని పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? సింపుల్గా ఒక ప్రార్థన చేస్తారు. దేవా దీని లెక్క నువ్వు చూసుకో, దీని లెక్క నువ్వు చూసుకో నాయన, నేను చూడలేను. నేను వాక్యాన్ని చూపించాను, నేను సంఘాన్ని ఆధారంగా చూపించాను, నేను ఆత్మిక అనుబంధాలన్నీ కూడా రుజువు పరిచి చూపించాను. ఈ సాక్ష్యాలేమి వీడికి సాలట్లేదు నాయన. దేవా ఈయనకి సాక్ష్యాలేమి పట్టుదల లేదు, నీవే సాక్ష్యం కదా, ఇక నీవే చూసుకొని ఒక సింపుల్ ప్రార్థన. ఏం ప్రార్థన? దేవా ఈయన మా సంఘము, మా ఆత్మిక పరివేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియదు దేవా. అందుకే నేనేం చేస్తున్నాను? ఈయన ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి నేను అప్పగించేస్తున్నాను అని పాస్టర్ గారు ఒక్క మాట అన్నారు అనుకోండి, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వడు. ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని సేవకుల దగ్గరికి వెళ్ళినా ఏం కాడు, సెట్ కారు. అందుకే ఏం చేయకూడదు? నిన్ను నిలబెట్టిన సంఘములో, నీవు రక్షణ పొందిన సంఘములో, నీకు ఆత్మీక తండ్రిని తల్లిని ఆత్మీకతలో నడిపించిన నాయకులను ఇచ్చిన చోటునేం చేయకూడదు? విడిచి తప్పిపోయిన కుమారునిగా సంతలు తిరిగే పద్ధతి చెయ్యొద్దు. ఇది ఆత్మీకుల పద్ధతి కాదు, ఇది ఆత్మీకుల చేసిన ఒక అనుబంధం కాదు. నీకు మధ్యవర్తిగా ఉండి సాక్ష్యం చెప్పింది దేవుడే, లెక్క దేవునికి చెప్పి తీరాల్సి వస్తుంది. అందుకే యోనాతాన్ దావీదుకు గుర్తు చేస్తున్నాడు, నువ్వేం భయపడద్దు దావీదు నువ్వు లేని విషయంలో ఖాతరు చేయొద్దు, లెక్క తీర్చుకునే ఒక రోజు ఉంది. దేవుడే మన మధ్యవర్తి, ఆయన లెక్క ఖచ్చితంగా ఏం చేస్తారు? తీరుతారు. అందుకే ఆ విషయంలో నీవేం చెందొద్దు, భయం చెందొద్దు. ఓకేనా? ఇది సంఘములో ఉన్న ఆత్మీకుల అనుబంధం గురించి, వివాహం చేసుకున్న వారి గురించిన అనుబంధం గురించి. ఇక సంఘములో చేయుచున్న ఒక కొత్త అనుభవం మనం చూసుకుందాం. లూకా సువార్తల పుస్తకం 22వ అధ్యాయము 20వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. అక్కడ బల్ల కార్యక్రమం గురించి ఒక మాట చెప్తున్నది. దొరికిందా? లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే తర్వాత గిన్నెను పెట్టుకొని, ఇది నా రక్తము వలన, ఇది ఏమయ్యుచున్నది? కొత్త నిబంధనలో. మనం సంఘములో బల్ల కార్యక్రమం జరిపించేది దేనికి? రొట్టి ద్రాక్షారసం ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి అతనారానా? కాదు, దేవుడు మన కొరకు చేసిన త్యాగములను ఏం చేయడానికి? మధ్యవర్తిగా ఉండి అది తెలుసుకోవడానికి. కొన్ని సంఘాలు వారానికి ఒకసారి, కొన్ని సంఘాలు నెలకు ఒకసారి. అదే తీర్మానం నాకు తెలియట్లేదు.
నెలకొక్కసారి మాత్రమే ఆ డేట్ వస్తేనే ఇస్తారు, మిగతా డేట్లు ఇవ్వరు. మరి మిగతా డేట్లో ఏమైపోతుంది? ఈ రొట్టి ద్రాక్ష రసం ఆవిరి అయిపోద్దట. రైతులో చెప్పలే. ప్రతి నెల 1వ తారీఖు ఎప్పుడు? మొదటి ఆదివారం రావాలి ఏమి ఇవ్వడానికి. మిగతా రోజులు ఇవ్వరు నాయన. అలాగేం కాదు, ఎప్పుడెప్పుడు నీవు సంఘముగా కూడి వస్తున్నావు, ఎప్పుడెప్పుడు ఆత్మీకులు సహవాసం చేస్తున్నారు, అప్పుడప్పుడు మనం ఏం చెయ్యొచ్చు? బల్ల కార్యక్రమం పరిచర్య చెయ్యొచ్చు. అది చేసే కారణం ఏంటి? మనము దేవుని మధ్యవర్తిలో సాక్షులు అని తెలియపరచడానికి. యేసయ్య రక్తమే నిన్ను నన్ను ఏం చేసింది? విడిపించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికే. ఒకవేళ సంఘములో బల్ల కార్యక్రమం జరిపించకపోతే ఎవరు చెప్పలే ఏముంటుంది? భయం పోతుంది దేవుని బిడ్డలకి. ఏం పోద్ది? ఇప్పుడు మీరు నెలకొకసారి పెట్టారు అనుకోండి, వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి అని చెప్పినప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం అని చెప్పి పెట్టారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి వరకు చేయాల్సిన పిచ్చి పనులన్నీ చేసి పెట్టేసి బల్ల కార్యక్రమం ఉన్న వారం ఫుల్గా సెట్ అయిపోయి స్నానాలు గట్టి చేసుకొని నూనె గట్టి పోసుకొని మంచి బిడ్డడుగా కొత్తగా పుట్టిన కుమారుడిగా పెళ్లి కొడుకుగా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎవరు ఏం చెప్పలే, శ్రీధర్కి మాత్రమే వెలిగింది అనుకుంటా. కొత్త పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నట్టుగా ఎక్కడ కూర్చుంటారు? చర్చిలో కూర్చుంటారు. పాస్టర్ గారు రొట్టి ద్రాక్షారం తీసుకున్నప్పుడు ఏమీ ఆలోచన లేకుండా ఇవన్నీ ఏంటి తినేసి దేవస్తోత్రం, మళ్ళీ ఆ చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత బట్టలు వేసుకొని మళ్ళీ ప్రయాణం. ఏ దేవుడు వారికి మధ్యవర్తిలో ఉన్న సాక్షి అన్న విషయం గురించి ఏం లేదు, గుర్తు లేదు, జ్ఞాపకం లేదు. అదే మాటకి వారం ఈ విశ్వాసాలకి తెలియకుండా చెయ్యండి. గత వారం మన సంఘంలో ఏం చేశారు? బల్లారాధన పెట్టారు. బల్లారాధన పెట్టినప్పుడు కొందరు ఏమైపోయారు? టక వెనక్కైపోతారు. నేను అనుకున్నాను ఏంటిది వెనక్కైపోవడం? నాకు అప్పుడు అర్థమైంది, భయం భక్తి ఉంది. హలో, అంటే క్రమం చెయ్యాల్సినది ఏముంది? ఇంట్లో ఒంట్లో బిందులో అన్నిట్లో నిండుంది. మళ్ళొకసారి చెప్తాను, ఇంట్లో ఒంట్లో బిందులో అన్ని నిండుంది. వాటిని అన్ని ఇంటికాడికి వెళ్ళి ఏం చేయాలి? కడగాలి, శుభ్రం చేయాలి, పరిష్కారపరచుకోవాలి. అలాగైతేనే వచ్చే వారం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బల్ల కార్యక్రమంలో పాలు పంచుకోగలిగేది. ఎందుకు? దేవుని యొక్క రక్తము ద్వారా రాయబడిన నియమం ఇది. దీనిని మళ్ళీ జ్ఞాపకం చేయించడానికి. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చదివినప్పుడు చెప్తున్న యొక్క మాట ఏంటో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము పోయబడిన కొత్త నిబంధన యొక్క సాక్ష్యం ఇది. బల్ల కార్యక్రమం చేసినప్పుడు మనకి పాప క్షమాపణ ఉంది. పాప క్షమాపణ కేవలం యేసయ్య ద్వారానే. మన అతిక్రమములను పాపములన్నింటినీ కూడా ఆయన ఏం చేయొచ్చు? శుద్ధిపరచొచ్చు, కడగొచ్చు, శుభ్రపరచొచ్చు అన్న విషయాన్ని మనల్ని ఏం చేస్తున్నది? బల్ల కార్యక్రమం సాక్ష్యముగా రుజువుపరచుచున్నది. కొందరిది డైలీ మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టుగా కొందరు బల్ల కార్యక్రమం ఇవ్వడం. డైలీ మార్కెట్లో కూరగాయలు ఇచ్చినట్టు వస్తారు, ఎవడొస్తే తిస్తారు, తీసుకెళ్ళారు. సరైన పాస్టర్ మీకు దొరకలే. సరైన పాస్టర్ దొరికితే సరిగ్గా వాక్యం ఇచ్చి చెదగొట్టిన తర్వాత ఇదేం చేస్తారు? అందుకే బల్ల కార్యక్రమం మనం చేయుచున్నప్పుడు ప్రత్యేకంగా బల్ల కార్యక్రమము తీసుకోవాల్సిన యోగ్యతలేంటి చెప్పేది. బల్ల కార్యక్రమము అయోగ్యముగా, వ్యర్థముగా, సులకగా తీసుకుంటే దానివల్ల జరిగే నష్టాలు, లాభాలు గుర్తు పెట్టించిన తర్వాతే కదా మేము బల్ల కార్యక్రమం నడిపించేది. అవునా? మీరు అనుకుంటారు ఎందుకు అయ్యారు ప్రతి వారం బల్ల కార్యక్రమం జరిగినప్పుడు ఈ డైలాగే మాటకి చెప్తున్నారు, విరక్తి వస్తుందని కొందరు చెప్తారు. ఈ మాకు తెలిసిందే కదా నాయన, తెలిసిందే, నిజమే, కాదనక గానేం కాకూడదు. దానికి మధ్యవర్తిగా ఉన్నది దేవుడే. ఏ శిక్షా విధి ఏం చేయకూడదు? పరిచర్య చేసిన నా మీద, పరిచర్యలో పాలు పంచుకున్న నీ మీద ఏం చేయకూడదు? నిందారోపణ తీసుకురాకూడదు.
ఇప్పుడు అర్థమైందా బల్ల కార్యక్రమం ఎంత ప్రాధాన్యత చెందింది? హలో, దాని తయారింపు కాదు ప్రాధాన్యత. రొట్టి మామూలు మన బేకరీలో దొరికిన రొట్టె, ద్రాక్షారసం మామూలు మన కూరగాయల షాపులో దొరికిన కూరగాయ షాపే. అది తీసుకొచ్చి దానిని ప్రక్రియలో సరిపరిచి శుభ్రంగా తీసుకొచ్చి బల్ల మీద తీసుకొచ్చిన రొట్టి ద్రాక్షారసమే. ఏసయ్య రక్తం ఏసయ్య శరీరమై మారట్లే. కొందరు చెప్తున్నారు ఏంటో తెలుసా, మన బల్ల మీద ఉన్న ఈ రొట్టి ఏసయ్య శరీరం, అది ఏసయ్య. ఈ బల్ల మీద ఉన్న ద్రాక్షారసం ఏసయ్య రక్తం. హలో, అలా సులభపరచొద్దు నాయన. అది కేవలం మనకేం చేస్తున్నది? దేవుడు యేసయ్య చేసిన త్యాగాన్ని ఏం చేస్తున్నది? మన కళ్ళ ముందు సాక్ష్యముగా రుజువుపరచుచున్నది. మీరు అనుకుంటున్నారా అది రొట్టి దేవుని శరీరం లాగా చేతులు కాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారా? అలాగ అనుకోమాకండి. అక్కడ ఉన్న ద్రాక్షారసం పిండేసి యేసయ్య రక్తంగా పిండేసి శుభ్రం చేసి ఇస్తున్నది అనుకోమాకండి. అర్థమవుతున్నదా? అదేంటిది? మనకు రక్షణలోకి తీసుకొచ్చిన విధానాన్ని గుర్తుపెట్టిస్తున్నది. మనకి విశ్వాసములో ఉన్న స్థిరత్వాన్ని గుర్తుపెట్టిస్తున్నది. మనం తీసుకున్న బాప్తీసములో సరిగ్గా జీవించుచున్నది అన్నది గుర్తుపెట్టిస్తున్నది. మనం పరిశుద్ధులుగా నిలకడగా స్థిరత్వం కలిగి జీవించుచున్నాం, వాక్యాధారమే మా ఆధారము అన్న దానికన్నీ ఏం చేస్తున్నది? మనల్ని తిరిగి జ్ఞాపకం చేయిస్తున్నది. ఎక్కడున్న రొట్టియు అందరూ అనుకున్నారు పాస్టర్ గారు ఇస్తున్నాను, నేను తినేస్తున్నాను. పాస్టర్ గారు ఇచ్చేస్తున్నాను. దీన్ని నాయనా, దీని ప్రాధాన్యత తెలియకుండా తింటే తగులుతుంది దెబ్బ. అందుకే మేము ఆ పరిచర్య చేస్తున్న సేవకులు మేమేం చేస్తున్నాం? బల్ల కార్యక్రమం తీసుకునే యోగ్యత ఖచ్చితంగా చెప్పి తీరేది. అవునా? ఈరోజు రాత్రి వేళ మళ్ళీ ఒకసారి దాన్ని నేను చెప్పి తీరుతా. బల్ల కార్యక్రమం తీసుకోవడానికి ఉన్న యోగ్యత: 1, కొత్తగా జన్మించి 2, నీటిలో మునిగి బాప్తిసం తీసుకున్న వాడై ఉండాలి. 3, పరిశుద్ధ జీవిత జీవించిన వాడై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా నిలబడి తీరిన ఒక మనిషి అయి ఉండి తీరాలి. కుటుంబం పట్ల, సమూహం పట్ల, సంఘ బిడ్డల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల మనసులో ఏముండకూడదు. ఏముండకూడదు? ఏ ద్వేషము గీసము ఏమి ఉండకూడదు. ఉన్నావా లేదా చెక్ చేసిన తర్వాత ఇస్తాం. పరిచర్య చేసిన సేవకుడికి కొన్ని లక్షణాలు బట్టి తెలిసింది. శుభ్రత లేదంటే కొందరికి ఎవరు. అందుకే కిందటి వారం ఒకరు వచ్చి చెప్పారు, నా దగ్గరికి బల్ల కార్యక్రమం వచ్చినప్పుడు ఇయ్యలే. ఎందుకు ఇస్తాం? నువ్వు కరెక్టో కాదో మాకు తెలియదు కదా. ఆ అమ్మ అన్ని సంఘాలకు వెళ్ళింది, అందరూ ఇచ్చేవారు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయలే, ఇవ్వలే. ఎందుకంటే ఆమె రక్షణ పొందిందో, మారు మనసు పొందిందో, ఏం చేసిందో మనకి తెలియలేదు, ఆమె చెప్పలేదు కూడా. ఓకేనా? అందుకే బల్ల కార్యక్రమం జరిపించేది దేనికి? మన సాక్ష్యాన్ని మరలా ఒక్కసారి ఏం చేయడానికి? తిరిగి జ్ఞాపకం చేయించడానికి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న ఒక మాట: ఈ రొట్టి నుంచి ద్రాక్షారసము నుంచి మీరు తాగుతున్నప్పుడు ఎవరిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు? శిలువ యాగములో మరణించిన యేసయ్యను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. సమాధి చేయబడిన యేసయ్యను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. పునరుద్ధానం పొందిన యేసయ్యను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన చేసిన త్యాగాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు? మరలా ఒక్కసారి ఏం చేస్తున్నారు? స్మరణించుచున్నారు. గుర్తొస్తుందా? బల్ల కార్యక్రమం తీసుకునే ముందు ఎవరు ఏం చెప్పట్లే. గుర్తొస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. కొందరికి ఆ టైంలో ఏం గుర్తుకు రాదు, యేసయ్య గుర్తుకు రాదు, చేసిన తప్పులు ఒప్పులన్నీ గుర్తుకొస్తాయి. అందుకే చేతులు కాళ్ళు వణుకుతాయి దేన్ని తీసుకోవడానికి? రొట్టి ద్రాక్షారసం తీసుకోవడానికి. అప్పుడు నా ముఖం వైపు తీసుకొచ్చిన నా ముఖం వైపు చూసుకొని మొహం ఎలా చూపుతాను? లేదయ్య గారు, నాకు అర్థమైపోద్ది ఏదో సరి చెయ్యబడాల్సింది ఉంది. దానిని ఏం చెయ్యాలి? వెంటనే సరిపరుచుకొని మరలా బల్ల కార్యక్రమం నీ ఎదుటికి తీసుకొచ్చినప్పుడు దానికి ఏం చెయ్యాలి?
నీ పరిశుద్ధతకు సాక్ష్యము అనిపించి వాటిని ఏం చేసుకోవాలి? పుచ్చుకొని తీరాలి. కొందరికి ఒక సిద్ధాంతం ఉంది, గత వారం వేరే ఒక సంఘంలో తీసుకుంటే ఈ వారం ఇంకొక సంఘానికి వెళ్తే అక్కడ తీసుకోకూడదట. కొందరు సిద్ధాంతం లేదు, వారం నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆంతరిక శుద్ధి కలిగితే, పరిశుద్ధంగా జీవించిన అనుభవాలు ఉంటే, రక్షణ మారు మనసు బాప్తీసం సరైన వాక్యాధారముగా తీసుకుంటే నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రోజైనా ఏం చేయొచ్చు. వారానికి ఒక్కరైతే నెలకు ఒకసారి తీసుకోవడం కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉన్నారా? ఆ ఎలిగింపు మనలోకి రావాలి. బల్ల కార్యక్రమం తీసుకోవడం ప్రాబ్లం కాదు, సాక్షి దేవుడో కాదో అది నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ సాక్ష్యం దేవుడేనా? నీ జీవితానికి మధ్యవర్తి దేవుడేనా? కొందరికి బల్ల కార్యక్రమం తీసుకున్నప్పుడే వారిలో ఉన్న దేవుడు వారితో మాట్లాడేది ఏమని? నాయనా కరెక్ట్ అవ్వు, తర్వాత ఇది తీసుకో. అది యథార్థ బల్ల కార్యక్రమం. నేను చెప్పింది నిజమేనా? ఎవరు చెప్పలే. బల్ల కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు ఏదైనా గొడవలు కానీ, ఎవరితో అయినా కోపగించి కానీ, ఎవరితో అయినా గట్టిగా దమాయించి మాట్లాడొచ్చిన బల్ల కార్యక్రమం నీ దగ్గరికి వచ్చిన నీ గుండె ఎలా కొట్టుకుంటుంది? అప్పుడు డాక్టర్ గారు వచ్చి చెక్ చేయాలి. 80 సార్లు కొట్టుకున్న గుండె 160 సార్లు కొట్టుకుంటుంది. అది ఆ విశ్వాసి దగ్గర నుంచి దాటికి, నాతో సహా నేను చెప్తున్నాను, అది మన ముందు నుంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుండు కొట్టేదని చేసేది ఆగేది. కొందరికి అదేం లేదు, గుండు కొట్టడం లేదు, ఏట్లేదు. అచ్చా, ఒక సంఘంలో బల కార్యక్రమం జరిగినప్పుడు రొట్టె తీసుకొచ్చినాడు, మనోడు రొట్టె తీసుకొని తిన్నాడు. రొట్టె తీసుకున్న తర్వాత ద్రాక్షారసం వచ్చేసరికి ఈయన పడుకుని పోయాడు. పాస్టర్ గారు వచ్చి లేపినప్పుడు ఈయన కానుకలు అని చెప్పి ఆ ద్రాక్షారసం ఇచ్చిన గ్లాసు లోపలికి కానుక డబ్బులు ఇస్తారు. పాస్టర్ గారు అన్నారు, ఓయ్ నిద్రలో ఉన్నామేడే. హలో, అందుకే క్రైస్తవ సేవా పరిచర్యలో ఏది ప్రాధాన్యత చెందింది? బల్ల కార్యక్రమం ప్రాధాన్యత చెందినది. ఎందుకు? నీకు, ఆత్మీకులకు, దేవుని యొక్క బిడ్డలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి సాక్ష్యం చెప్పే తీర్మానమే ఏంటిది? అయ్యో, కొన్ని సంఘాలకు వెళ్తే మాకు చాలా వేదన కలుగుతున్నది వారు చేస్తున్న బల్ల కార్యక్రమ విధానం చూసినప్పుడు. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసాలకు ఇవ్వడానికి గ్లాసులే, అవన్నీ నోట్లో నుంచి ఏమైపోతున్నాయి, కారి కింద పడుతున్నాయి. కొన్ని చోటుకి రొట్టె తీసుకెళ్తే రొట్టె ఎర్రగొట్టేసి అప్పడం మొక్కలు తీర్చినట్టు గెత్తన్నారు కింద నేల మీద. హలో, అవన్నీ అవన్నీ సరైన రీతి కాదు. బల్ల కార్యక్రమం రొట్టె ఏం చేయకూడదు, కింద పడకూడదు. ద్రాక్షారసం ఏం చేయకూడదు, కింద దానిని అంత జాగ్రత్తగా. హలో, దేవుని యొక్క సాన్నిధ్యత, దేవుని మన మధ్యలో ఉన్నారు, దేవుని యొక్క సాన్నిధ్యతలో ఇది మనం చేస్తున్నామన్న పరిజ్ఞానం మనం ఏం చేయాలి? బల్ల కార్యక్రమం కొరకు వాడిన ప్లేటు, బల్ల కార్యక్రమం కొరకు వాడిన గ్లాసు దానికోసమే వాడాలి, భోజనాలు తినడానికి వాడకూడదు. మేము ఒక చర్చికి వెళ్ళినప్పుడు బల్ల కార్యక్రమం ఇచ్చిన గ్లాసు ఏం చేశారు తెలుసా? టీలు ఇవ్వడానికి ఇచ్చారు. అయ్యగారు వేరే గ్లాసులు లేవు అయ్యగారు. ఆ రోజు ఆ పాస్ గారిని మనం చెప్పాం, అయ్యగారు అలా పని చేయకూడదు. ఏది మనం బల్ల కార్యక్రమం కొరకు వేర్పరచుంచామో దాని లెక్కన ఏం చేయాలి? అర్థమవుతుందా? ఎందుకు? అది మనకి ఏ విషయం గురించి జ్ఞాపకం చేయుచున్నది? వ్యవస్థల గురించి జ్ఞాపకం చేయుచున్నది. దేవుడే మా మధ్యవర్తి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయుచున్నది. మన పరిశుద్ధ జీవితాన్ని జ్ఞాపకం చేయుచున్నది. మన ఆత్మిక ఉడంబడికను మళ్ళీ ఏం చేస్తున్నది? అందుకే బల్ల కార్యక్రమం పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచర్యలో పాల భాగస్తులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? అతి జాగ్రత్త పాటించి తీరాలి. అర్థమవుతుంది? అందుకే కదా మన సంఘంలో బల్ల కార్యక్రమం చేసినప్పుడు చిన్న పిల్లలు కూడా అటు ఇటు తిరగరు.
నేను అనుకున్న దేవుని భయము, దేవుని యొక్క ఉగ్రత గురించి ఉన్న భయం పిల్లల మనసులో కూడా వ్యాపరించిందేమో అనుకుంటున్నాను. ఒకరోజు మా ఇంటికి వచ్చి మా అభికి నన్ను అన్నాను, ఏంది అభి నీకెందుకు ఇవ్వట్లేదంటే, నేను సరావలే అందుకే నాకు ఇవ్వట్లేదట. ఆ చిన్నపిల్ల మనసులో ఉన్న కోరిక చూడండి, నేను ఇంకా సరవ్వలేదు అందుకే నాకు ఇవ్వట్లేదు, నేను సరైపోయి పెద్దదాని అయితే నాకు కూడా ఇచ్చుతారు. ఒకరోజు పెద్దది చిన్నదానికి చెప్తున్నది ఏంటో తెలుసా, నీవు అప్పుడు ఏ హడావిడి చేయకూడదు, మనం దేవుని పిల్లలం, యేసయ్య ఉన్నారు మన మధ్యలో అంటే. చూడండి, ఆ చిన్న పిల్లల మనసులో ఏమి దేవుని యొక్క మధ్యవర్తిలో ఉన్న సాక్ష్యం వారికి ఏం చేస్తున్నది, గుర్తుపెట్టేస్తున్నది. కొన్ని సంఘాలకి వెళ్తే బల్ల కార్యక్రమం జరిగినప్పుడే మేము ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా, బల్ల కార్యక్రమం జరిగే ముందు పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, మైక్లో ఒక అనౌన్స్మెంట్, రక్షణ పొందక మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళందరూ పిల్లలు అందరూ గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి. వీళ్ళందరూ లైన్గా బయటికి వెళ్ళిపోయారు. ఇది చూసిన మాకు చాలా వేదన కలిగింది. అయ్యగారు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం, ఇంకొక పాస్టర్ గారు కూడా ఉన్నాం. వెంటనే మేము ఆ పాస్టర్ గారు కన్నా, వద్దయ్య గారు అలా చేయకూడదు, బల్ల కార్యక్రమం జరిగినప్పుడు రక్షణ మానవ మనసు పొందలేని వారు కూడా మధ్యలో ఉండాలి, వారికి దాని ప్రాధాన్యత తెలియాలి. ఓకే, వారికి ఇవ్వకూడదు, అది నిజమే, కానీ వారికి భయం భక్తి తెలియాలంటే వారు ఏం చెయ్యాలి, అలానే ఉండాలి. ఆ రోజు ఆ పాస్టర్ గారికి చెప్పిన తీరుగా ఆయన క్రమం మార్చేశారు. మరుసటి వారం నుంచి ఏం చేశారో తెలుసా, ఈ సంఘ బిడ్డలందరినీ కూర్చోబెట్టే పరిశుద్ధత చెందిన వారికి మాత్రం. అప్పుడు ఆ సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా ఏం చేసుకున్నారు తెలుసా, అయ్యో మా పాస్టర్ గారిలో ఎంత మార్పు జరిగింది, మేమెందుకు మారకూడదు. దాని 3 వారాలు తెగించే లోపల అక్కడున్న కుర్రవాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధ జీవితంలో ఏర్పాటు చేసుకొని దేవునిని సాక్ష్యముగా పెట్టుకొని జీవితాన్ని ఆత్మీయతలో నడిపించడానికి ప్రోత్సాహం తెరవబడింది. ఉన్నారా? ఒకవేళ ఆ పాస్టర్ గారు ఇంతకు ముందు చేసినట్టుగా బాప్తిసం రక్షణ పొందలేని గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి అని చెప్తే వీళ్ళు ఎప్పుడైనా మారుతారా? ఎవరు చెప్పలే. అందుకే మన సంఘంలో ఉన్న చిన్న పిల్లలు ఏం చూడాలి, నా జీవిత అనుభవం నేను చెప్తాను. నేను పుట్టిన దగ్గర నుంచి బల్ల కార్యక్రమం చూస్తూనే వస్తున్నాను. పుట్టిన దగ్గర నుంచి నేను బల్ల కార్యక్రమం నేర్చుకున్న తెలుసా, ఆట ఆడుకొని. నేను మా చెల్లి ఏం చేస్తాం, బల్ల కార్యక్రమం మేము చేసుకుంటాం. నాకు తెలియకపోయినా అప్పుడు నాకు దాని ప్రాధాన్యత తెలిసేది కాదు, కానీ దాని ప్రాధాన్యత తెలిసేసరికి అందులో ఉన్న శ్రేష్టత ఘనత ఏమయ్యింది, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు మాత్రం కాదు, ఆ పరిచర్యలో నేను కూడా ఉన్నప్పుడు కూడా నాకేం కలుగుతున్నది, ఒక విషయం గుర్తుకొస్తున్నది, దీనికి మధ్యవర్తి ఎవరు, దేవుడే. దేవునికి అడ్డం పెట్టుకొని నేను వ్యర్థమైన పనుల్లో ఏం చెయ్యను, పాలు పంచను, నా జీవితం వ్యర్థమైన వాటికి నేనేం చెయ్యను, ఇచ్చి పెట్టను. నా జీవితానికి సాక్ష్యాధారం యేసయ్యే. నేనేం చేసినా దానికి లెక్క నేను ఎవరికి చెప్పాలి, నన్ను రక్షణలోకి నడిపించిన దేవునికి నేను చెప్పి తీరాలి. చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు నాకు అది తెలియలే, కానీ వాక్యం తెలుసుకుంటూ వచ్చినప్పుడు దాని యొక్క ప్రాధాన్యత నన్ను ఏం చేస్తున్నది, ఆత్మీయతలో నన్ను నిలబెట్టుకోవడానికి ప్రోత్సాహపరచుకోవడానికి మాదిరై తీరుతున్నది. అందుకే యోనాతానుతో దావీదు ఈ మాటలు చెప్పినప్పుడు దావీదు మనసులో ఇదే కదిలొచ్చింది, ఏంటి, మన జీవిత అనుభవంలో సాక్ష్యం ఎవరవుతున్నది, దేవుడే. అందుకే ఎబ్రీ పత్రికల 9వ అధ్యాయము 15వ వచనం చదివితే చూడగలిగిన మాట, మనందరికి మధ్యవర్తిగా, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నది ఎవరు, యేసుక్రీస్తు వారే. అందుకే మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నది ఆయన ఒక్కడే. అందుకే మనం ఏం చేయబడి ఉన్నాము, దేవుని ద్వారా పిలవబడి ఉన్నాము. దేవుని ద్వారా పిలవబడిన మనం ఏం చెయ్యాలి, నిరీక్షణ ద్వారా ఆయన యందు ఏం చెయ్యాలి, నిత్య జీవాన్ని సంపాదనగా పొందుకునేటట్టుగా మనం ఏం చెయ్యాలి, ఉండి తీరాలి. నరా
అందుకే కొత్త నిబంధనకు పాత నిబంధనకు కొత్త నియమానికి పాత నిలబడింది ఎవరు? యేసయ్యే. ఆయన నిలబడిన కారణం కాబట్టి కొత్త నియమమును పాత నియమముల ద్వారా ఆయన నెరవేర్చారు కాబట్టి దానిలో ఉన్న యోగ్యత నీకు నాకు లభించింది. యేసయ్య గాని మధ్యవర్తిగా ఉండకపోయుంటే ఏమయ్యేది? పాత నిబంధనలో ఉన్న పాత ఉడంబడికలో ఉన్న నియమాలన్నీ మనం ఏం చేయాల్సి వచ్చేది? అక్కడ ఏం చేశాడు? మంచి యొక్క దూడని తీసుకొచ్చాడు, గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, వధించాడు. దేవుడు గొర్రె పిల్లను అక్కడున్న పళ్ళు పదార్థాలు చూడలే. దేవుడు ఏం చూశారు? ఇచ్చుచున్న మనిషిని చూశారు. దేవుడు కళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ మనిషి హృదయం లోపలికి వెళ్ళింది, మనసాక్షి లోపలికి వెళ్ళింది, ప్రాణం లోపలికి వెళ్ళింది, రక్తం లోపలికి వెళ్ళింది, మెదడు లోపలికి వెళ్ళింది, చేతు లోపలికి వెళ్ళి, కాళ్ళు లోపలికి వెళ్ళి స్కానింగ్ చేసేటప్పుడు ఒకటిదన్నీ కరెక్ట్గా ఉంది, ఒకటిదన్నీ ఆయన హృదయం చెప్తున్నది నా సాక్ష్యం దేవుడే, ఆయన రక్తం చెప్తా నా సాక్ష్యం దేవుడే, ఆయన జీవితం నా సాక్ష్యం దేవుడే, ఆయన మెదడు చెప్తా నా సాక్ష్యం దేవుడే, ఆయన అంతరంగం చెప్తా నా సాక్ష్యం దేవుడే, నాకు వేద పరిచయం ఏవి లేదు అని చెప్పినప్పుడు దేవుడు ఆయనను అంగీకరించారు ఫస్ట్. తర్వాత ఆయన తెచ్చిన హుష్టపృష్టమైన దూడ లేకపోతే పశు. మరో పక్క ఇంకొకడు కూడా వచ్చాడు, మరో పక్క కూరగాయలు టన్నులు లెక్కన తీసుకొచ్చాడు, డబ్బాలు తీసుకొచ్చాడు. కానీ దేవుని యొక్క నేత్రాలు ఏం చేసినది? ఆయన శరీర అవయవం ఒక్కొక్కటి స్కానింగ్ చేయడం మొదలెట్టేసరికి నాయన దీంట్లో దేవుడు సాక్ష్యం లేదు, దేవుడు కాదు సాక్షి, దేవుని యొక్క సాక్ష్యం లేదు. ఇది తెలిసేసరికి దేవుడు ఆయనను ఏం చేశారు? చూసినప్పుడు దేవునికి అంతగా ఏం చేయలే. అందుకే ఆలోచించు, మీరు వ్యక్తిపరంగా ఆలోచించండి. నచ్చినట్టుగా ఉన్నారా, నచ్చలేనట్టుగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్ చెప్పరు. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ వాక్యోపదేశం చెప్తున్న కారణం ఏంటో తెలుసా? నీవు యోనాతానుగా మారి తీరాలి. కొంతమంది దావీదులను ఏం చేయాలి? నీ సాక్ష్యం దేవుడే అన్నది రుజువు పరిచే. హలో, నీవేం చెయ్యాలి? జ్ఞాపకం చెయ్యాలి. వెనక్కైపోతున్న విశ్వాసులకు, అడ్డదిడ్డంగా జీవించుచున్న బిడ్డలకు నువ్వు జ్ఞాపకం చెయ్యాలి. నాయనా, మనం లెక్క చెప్పాల్సిన ఒక రోజు ఉంది. మనకు మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? దేవుడే. ప్రతి వారం సంఘానికి వెళ్ళినప్పుడు బల్ల కార్యక్రమం తీసుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా అందుకే ఈరోజు రాత్రి వేళ మన జీవితం ఒక్కసారి పరిశోధించి దేవునికి దేవా నేను యోనాతానులాగా మారి తీరుతా, కొందరిని కూడా ఏం చేస్తా? దేవుని యొక్క ఉడంబడికలో స్థిరపరిచి తీరుతా, దేవుని యొక్క ఉడంబడికను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసి తీరుతా, మళ్ళీ పరిశుద్ధతను జ్ఞాపకం చేసి తీరుతా, మళ్ళీ వాక్యాధారంగా తిరిగి లెప్పించి తీరుతా, మళ్ళీ దేవుని యొక్క ఆత్మశక్తిలో నిలబడేటట్టుగా ఏం చేస్తా? దేవుని యొక్క ఉడంబడికను గుర్తుపెట్టిస్తా. ఉన్నారా? ఆ బాధ్యత ఎవరిది? యోనాతానుగా మారుచున్న నీది. అనేక మంది దావీదులు ఇప్పుడు కూడా సంఘములో ఉన్నారు, ఆత్మిక గోళములో ఉన్నారు, మన చుట్టుముట్టు ఉన్నారు. వారికి ఏం దొరకట్లే, ఈ ఉడంబడికి యొక్క జ్ఞానం దొరకట్లే. దానిని ఇచ్చేటట్టుగా దేవుడు నిన్ను వాడాలని కోరుచున్నాడు. ఆ యోనాతాను నీవై తీరాలి. అందుకే ఈ మాటలు చెప్పినప్పుడు దావీదుకి ఏం కలిగింది? ఆనందం కలిగింది. అయ్యో, దేవుడు నా పక్షానైతే, దేవుడు నా సాక్షి అయితే నాకే విషయంలో కూడా దిగులు లేదు. నన్ను సౌలు ఎంత బాధ పెట్టినా, నన్ను సౌలు ఎంత చంపడానికి వచ్చినా, నా మీద ఎన్ని దాడులు చేసినా, నన్ను ఏవేవి చేసి చంపడానికి వచ్చినా నేను భయపడను. నాకు లెక్క చెప్పేవాడు ఒక్కడు పైన ఉన్నాడు, ఆయనే నా సాక్ష్యం. ఆయన ఇశ్రాయేలులకు మాత్రం దేవుడు మాత్రం కాదు, నాకు కూడా దేవుడు. నా మనసాక్షికి, నా ప్రాణానికి, నా జీవితానికి, నా ఊపిరికి కూడా ఆయనే నా సాక్ష్యం. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాలు ముగించేటప్పుడు ఎంతమంది చెప్పగలుగుతారు? నా సాక్ష్యం నా దేవుడే. నా దేవుని నిన్ను అడ్డం పెట్టుకొని ఏ వ్యర్థ పనుల్లోకి నేను వెళ్ళను, ఎవరిని కూడా వ్యర్థ పనుల్లోకి వెళ్ళడానికి ప్రోత్సహించను.
మా సాక్ష్యం దేవుడే. ఈరోజు రాత్రి వేళ నేను వాక్యాంశాలు ముగించేటప్పుడు ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో కళ్ళలు మూసుకుందాం, దేవునికి చెప్తాం, దేవా ఈరోజు రాత్రి వేళ యోనాతానే నేను మారి తీరుతా. దావీదులాగా కొందరిని ఏం చేశాను, చేసిన ఉడంబడికను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసి తీరుతాను, తెప్పుతాను. దేవా మా సాక్ష్యము నీవే, నా శరీరములో ఉన్న సాక్ష్యం నీవే, నా ప్రాణములో ఉన్న సాక్ష్యం నీవే, నా మనసాక్షిలో ఉన్న సాక్ష్యం నీవే. నిన్ను అడ్డం పెట్టుకొని నేనేం చెయ్యను, ఏవి చెయ్యను దేవా. నీ నామాన్ని అడ్డం పెట్టుకొని వ్యర్థమైన పనుల్లో జోక్యం చెయ్యను దేవా. నీ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా జీవించను దేవా. నేను నన్ను యోనాతానుగా మార్చుము దేవా అని ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవునితో చెప్దాం. దేవా నన్ను అలాంటి యొక్క స్థితిగతులు మార్చమని కోరి దేవునికి చెప్తాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియబోస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవాన్ని వాక్యాంశాల్లో ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవా. నిజంగా మేము నమ్ముచున్నాం దేవా, మమ్మల్ని యోనాతానుగా మీరు మార్చండి దేవా. మేము యోనాతానుగా మారాలి దేవా. యోనాతానుగా మారి దావీదు లాంటి వారు అనేకులు మా సంఘాల్లో ఉన్నారు, మా ఆత్మిక గోళములో ఉన్నారు, మా చుట్టుముట్టు ఉన్నారు దేవా. వారిని కూడా దేవుని యొక్క సాక్ష్యాన్ని గుర్తుపెట్టించి, వారి వైవాహిక జీవితములో సాక్ష్యము దేవుడే అన్నది గుర్తుపెట్టించి, వారి రక్షణ జీవితములో సాక్ష్యము కల్పించింది దేవుడే అన్నది గుర్తుపెట్టించి, వారిని మరలా ప్రోత్సహించి తీరుతామయ్యా. వారిని మరలా దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టి తీరుతాం దేవా. అలాంటి యొక్క యోగ్యతను మాకు దయచేయండి దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాలు మేము ధ్యానించాం. మీరు మాకు ఇచ్చిన రక్షణ విధానాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం దేవా. మీరు మా కొరకు కార్చిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మా కొరకు సిలువలో యాగమైనది మేము జ్ఞాపకం చేస్తున్నాం దేవా. మీరు మా కొరకు కార్చిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మా కొరకు వెళ్ళిన వేదనను మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మా కొరకు కార్చిన దెబ్బలను మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మా కొరకు ఏలాడి సిలువలో చనిపోయింది మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీరు మా కొరకు మరణించి సమాధిలో ఉంచిన దానిని మేము జ్ఞాపకం చేస్తున్నాం. నీవు మా కొరకు సమాధిలో నుంచి 3వ రోజు తిరిగి లేకిచ్చింది మేము జ్ఞాపకం చేస్తాం. వీటన్నిటికీ సాక్ష్యము నీవే దేవా. ఆ సాక్ష్యం అనుసారంగా నేను జీవించుచున్నాను దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించి దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిర్ణయించుకొని చెప్తున్నా, యోనాతాను నేనే దేవా. నేనే అనేకులకు దేవా ఉడంబడికలు స్థిరపరిచి నిలబెట్టేటట్టుగా, దేవుని యొక్క సాక్ష్యములో ప్రజలకు మరలా కదిపి తీసుకొచ్చేటట్టుగా దేవా నన్ను మార్చుము దేవా. దేవా నాకు సాక్ష్యము నీవే, నేను నీకే లెక్క చెప్పి తీరాలి దేవా. ఆ లెక్క సరైన రీతిగా నేను మరలా ఒక్కసారి వాక్యాధారంగా చూచుకున్నాను దేవా. అలా మమ్మల్ని అందరినీ కూడా సరిపరిచి నడిపించినందుకు వందనాలు దేవా. మేమిచ్చిన సరుకులు కాదు దేవా నీవు కోరేది నన్నే, నా జీవిత శుద్ధినే, నా అంతరంగములనే, నా మనసాక్షినే దేవా. వీటన్నిటిని విప్పి నీ ముందు పెడుతున్నానయ్యా. బైబిల్ చెప్తున్న లెక్క ప్రకారంగా ఇరిగి నలిగిన హృదయము దేవుడు అలాంటి వారి దగ్గర దేవా నా ఇరిగిపోయిన తనమన్నీ నీ ముందు నేను ఇప్పి పెడుతున్నాను దేవా. వాటిని నీవు నీ యొక్క సాక్ష్యముగా మార్చుకోము దేవా. నీవే మాకు సాక్ష్యం అయి ఉన్నది. ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి, వాక్య పరిచర్య వినడానికి ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రోత్సహించి బలపరిచినందుకు వందనాలు తెలియబోస్తున్నాం దేవా. ఈరోజు వాక్యం చెప్పినట్టుగా దేవా మేము కూడా వాక్యాలు విని యోనాతానులాగా కొందరిని ఏం చేస్తున్నాం, దేవుని యొక్క సాక్ష్యం అన్నది గుర్తు పెట్టించి ఉడంబడికలో స్థిరపరిచి తీరుతాం. కుటుంబములో చేసిన ఉడంబడిక, వివాహములో చేసిన ఉడంబడిక, దేవుని యొక్క సన్నిధిలో చేసిన ఉడంబడికలు, మనుషుల మధ్య చేసుకున్న ఉడంబడిక, సేవకులు విశ్వాసుల మధ్యలో చేసుకున్న ఉడంబడిక, సేవకుల మధ్యలో చేసుకున్న ఉడంబడికలు మేము స్థిరత్వం కలిగి నిలబడతాం దేవా. మేము లెక్క చెప్పాల్సింది నీకే, ఇంకెవరికి కాదు. మా లెక్క సాతాను కాదు చూసుకోవాల్సింది, మా లెక్క మనుషులు కాదు చూసుకోవాల్సింది దేవా. నీవే మా లెక్కలు చూడాలి. ఈరోజు ఒక్కసారి వాక్యాధారముగా లెక్కలన్నీ చూడడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ దేవుని యొక్క రెండో రాకడ వరకు మనందరి తోడై ఉందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, praise the Lord.